గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోందన్న వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ద్వీపం తమ జాతీయ భద్రతకు అత్యంత కీలకమని, దీనిపై నియంత్రణ సాధించేందుకు సైనిక చర్యతో సహా అన్ని రకాల ఆప్షన్లను పరిశీలిస్తున్నామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా వంటి ప్రత్యర్థి దేశాల ప్రాబల్యాన్ని అడ్డుకోవడానికి, అమెరికా రక్షణ కవచాన్ని బలోపేతం చేయడానికి గ్రీన్లాండ్ను తమ భూభాగంలో కలుపుకోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రీన్లాండ్ స్వాధీనం దిశగా అమెరికా ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపడం ప్రారంభించింది. వెనిజులా నేత మదురోను సైనిక ఆపరేషన్ ద్వారా కస్టడీలోకి తీసుకున్న తర్వాత ట్రంప్ బృందం దృష్టి ఇప్పుడు గ్రీన్లాండ్పై పడింది. మరో 20 రోజుల్లో దీని గురించి మాట్లాడదామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, ఆయన సన్నిహితులు సోషల్ మీడియాలో త్వరలో అని పెడుతున్న పోస్టులు గ్రీన్లాండ్ భవిష్యత్తుపై తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. వ్యూహాత్మక స్థానంతో పాటు గ్రీన్లాండ్లో ఉన్న అపారమైన ఖనిజ సంపద కూడా అమెరికాను ఆకర్షిస్తోంది. అయితే అమెరికా ప్రయత్నాలను డెన్మార్క్, ఇతర ఐరోపా దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ పరిధిలో స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతమని, అది అమ్మకానికి లేదని గతంలోనే డెన్మార్క్ తేల్చి చెప్పింది. ఈ ద్వీపంపై హక్కు అక్కడి ప్రజలకే ఉంటుందని, బలవంతపు స్వాధీనం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్యపరమైన చర్చలు విఫలమైతే అమెరికా నిజంగానే సైనిక ఆప్షన్ను ఎంచుకుంటుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అమెరికా దూకుడును అడ్డుకోవడానికి డెన్మార్క్కు మద్దతుగా ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సహా 7 ఐరోపా దేశాలు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. డెన్మార్క్ ప్రధాని మెటే ఫెడ్రిక్సన్ హెచ్చరిస్తూ, ఒకవేళ అమెరికా గ్రీన్లాండ్పై సైనిక చర్యకు దిగితే అది నాటో సైనిక కూటమి అంతానికే దారితీస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే రాబోయే కొన్ని వారాలు అంతర్జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ను దక్కించుకోవాలనే పట్టుదలను అమెరికా కాంగ్రెస్ సభ్యులు భిన్నంగా చూస్తున్నారు. కొందరు రిపబ్లికన్ సభ్యులు, ఉదాహరణకు సెనేటర్ ఎరిక్ స్మిత్, గ్రీన్లాండ్ అమెరికా భూభాగం కావడం వ్యూహాత్మకంగా సరైన నిర్ణయం అని సమర్థిస్తున్నారు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా, చైనా ప్రభావాన్ని తగ్గిస్తుందని వారు భావిస్తున్నారు. అయితే రిపబ్లికన్ ఎంపీ డాన్ బాకన్ వంటి వారు దీనిని మూర్ఖత్వమైన ఆలోచనగా అభివర్ణించారు. గ్రీన్లాండ్ ఒక నాటో మిత్ర దేశమని, దానిపై సైనిక చర్య గురించి మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. ఇదిలా ఉంటే అమెరికా బెదిరింపుల నేపథ్యంలో డెన్మార్క్ తన రక్షణ వ్యవస్థను భారీగా బలోపేతం చేస్తోంది. తన రక్షణ బడ్జెట్ను దాదాపు $17.7 బిలియన్ పెంచింది. ఈ నిధులను ప్రధానంగా ఆర్కిటిక్ మరియు ఉత్తర అట్లాంటిక్ ప్రాంతాల్లో భద్రత కోసం కేటాయించింది.